అన్నారు ఎమ్మెల్సీ తాతమ్మదు. కాళేశ్వరం ప్రాజెక్టు 2 పిల్లలు కుంగిపోతే ప్రాజెక్టు మొత్తం కూలినట్టుగా రేవంత్ ప్రచారం చేస్తారన్నారు. కేసీఆర్ను బద్నాం చేయడం కోసం ఈ కుట్రకు తెరలేపారని మండిపడ్డారు. ప్రాజెక్టుతో 200 కిలోమీటర్ల గోదావరిని జీవనదిగా మలిచారన్నారు. నల్గొండలో ప్రజలు ఫ్లోరైడ్తో బాధపడుతుంటే మిషన్ భగీరథ పథకంతో మంచినీరిచ్చిన ఘనత కేసీఆర్దే అన్నారు. నల్గొండ జిల్లా అంటేనే కాంగ్రెస్ అని చెప్పుకునే రేవంత్ ఆ జిల్లా కోసం ఏం చేస్తారో చెప్పాలన్నారు. గూడకు ఒక కమిషన్ వేశాడు, ఒక గోష్ కమిషన్ అని వేశాడు. అది గోష్ కమిషనా, గోస్ట్ కమిషనా లేదా పిసిసి కమిషనా మీరే మిత్రులు ఆలోచించాలి. జస్టిస్ ఘోష్ గారు కమిషన్ వేశాడు, సంతోషం. ఆ రోజు దానికి కూడా కుట్ర కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, ఈటెల రాజేందర్ గారు. మరి ఆ రోజు నిర్ణయం అంతా కూడా క్యాబినెట్ నిర్ణయం, అది క్యాబినెట్ నిర్ణయం చేసినటువంటి దాన్ని కేసీఆర్ ఒక్కరు కూర్చొని ఇంట్లో చేయదు. అయితే ఒక కమిషన్ వేసినప్పుడు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ 1952 యాక్ట్ ఉంది, దాంట్లో సెక్షన్ 8 అనేది ఉంది. మరి ఈయన కూడా న్యాయ కోవిదుడే, వారు పెద్ద మనిషే, సుప్రీంకోర్టులో చేశారు, అన్నీ చేశారు. రాజ్యాంగం మొత్తం కూడా అవపోసన పోసుకున్నటువంటి వ్యక్తే వారు. మరి వారికి ఒక సెక్షన్ 8 అనేది గుర్తుంది. అయ్యా, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ 1952 యాక్ట్ ఒకటి ఉంది, దాని ప్రకారం మనం నోటీసులు ఇవ్వాలనేటువంటి కనీసం సోయి కూడా ఈ పెద్ద మనిషికి లేకుండా పోయింది.